ఉత్తరాంధ్ర విమానయానంలో అతిపెద్ద మైలురాయికి కౌంట్ డౌన్ మొదలు కాబోతోంది. ఆగస్టు 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. దీనిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. మొదటిది విడతగా 2,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దే గేమ్ చేంజర్ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. దాదాపు 4,750 కోట్ల రూపాయలతో నిర్మాణం కానున్నటువంటి అంతర్జాతీయ విమానానికి సంబంధించి ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2,250 ఎకరాల్లో నిర్మితమైనటువంటి ఈ విమానాశ్రయంలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా 737 వంటి బోయింగ్ విమానాలు సైతం అవలీలగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రన్వేపై దిగడమే ఇక్కడ ప్రత్యేకత. దేశంలో ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాల్లోకెల్లా 7వ అతిపెద్ద విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం. నగరం నుంచి నేరుగా 40 నిమిషాల వ్యవధిలో విమానాశ్రయానికి చేరుకోవడానికి దాదాపు 7 మార్గాలను ఏర్పాటు చేశారు. ఈ నెల నెక్స్ట్ మంత్ ఆగస్టు 1వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నటువంటి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయానికి సంబంధించి మరిన్ని విషయాలు లోపలికి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరబోతుంది. మరో 2 రోజుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురంలో నూతనంగా నిర్మించినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో ఈ విమానాశ్రయం మన దేశ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూసుకుంటే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో ఆ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లోనూ దూరంలో కనిపిస్తున్నటువంటి విమానాశ్రయం మనం ఒకసారిగా కూడా చూసుకోవచ్చు. ఇటీవల జిఎంఆర్ సారథ్యంలో నిర్మించినటువంటి విమానాశ్రయం ఏదైతే ఉంది ఇది దాదాపు 2,250 ఎకరాల్లో నిర్మించినటువంటి ఈ విమానాశ్రయంలో ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలు మొదటి విడతగా కూడా నిధులైతే విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ నుంచి దాదాపు 7 మార్గాల ద్వారా ఈ ప్రాంతానికి చేరుకునేందుకు సునాయాసంగా ఇక్కడ నుంచి ఏదైతే విమాన ప్రయాణం చేసేందుకు కూడా ప్రయాణికులకు త్వరితగతిన ఇక్కడ నుంచి వెళ్లేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఒకవైపు ఇమిగ్రేషన్ కి సంబంధించినటువంటి అంశానికి వస్తే ఇమిగ్రేషన్ అంశంలో కూడా ఏఐ ఆధారిత ఇమిగ్రేషన్ అయితే చేపట్టనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గతంలో చూసుకుంటే ఏదైతే విమానాశ్రయంలో అక్కడికి వెళ్లిన తర్వాత ప్రయాణికులు ఇమిగ్రేషన్ విషయంలోనే ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఇక్కడ అలాంటి పరిస్థితులు ఏమీ లేకుండా ముందస్తుగానే చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే ఏదైతే విశాఖ ఉత్తరాంధ్ర ఖ్యాతిని దశ దిశలా వ్యాపించే విధంగా కూడా నిర్మించినటువంటి ఈ విమానాశ్రయం ఏదైతే ఉందో ఈ విమానాశ్రయంలో 747 వంటి బోయింగ్ విమానం కూడా చాలా సునాయాసంగా ఇక్కడ ల్యాండ్ అయ్యేందుకు కూడా రన్వేను కూడా నిర్మించారు. అతి విశాలమైన అతి పొడవైనటువంటి రన్వే ఏదైతే ఉంది ఈ రన్వే పైన 747 వంటి బోయింగ్ విమానాలు కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యేందుకు కూడా సులువుగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరో 48 గంటలు మాత్రమే ఇప్పటికే కౌంట్ డౌన్ అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దేశ ప్రధాని చేతుల మీద కూడా ఈ విమానాశ్రయం ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి మంత్రులు ఇప్పటికే ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం దూరంలో కనిపిస్తున్నటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో ఈ విమానాశ్రయం ద్వారా ప్రతి నిత్యం కూడా దాదాపు 60,000 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు కూడా సులువుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. మనతో పాటు విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఉన్నారు. అన్నరికి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి దేశ ప్రధాని రానున్నటువంటి నేపథ్యంలో భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇది ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కాబట్టి మన హానరబుల్ పిఎం గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే లోకేష్ గారు, రిమైనింగ్ చాలా మంది మినిస్టర్స్, విఐపీలు అందరూ వస్తున్నారు. అలాగే పబ్లిక్ ముఖ్యంగా దాదాపు 3 లక్షల మంది వస్తున్నారు కాబట్టి 5,000 బస్సుల్లో వస్తున్నారు. అలాగే రిమైనింగ్ పబ్లిక్ అందరూ వస్తున్నారు కాబట్టి మొత్తం 10,000 వెహికల్స్ అన్ని సెక్టార్ వైజ్ బందోబస్తు చేయడం జరిగింది. సో దాదాపు 7,000 మంది 30 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, అలాగే ఎస్పీలు, నాన్ క్యాడర్ ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ దాదాపు కొన్ని వందల్లో డిప్లాయ్ చేసాం. ప్లాన్ గా మొత్తం ప్రీ ప్లాన్డ్ గా అన్ని చేసుకుంటూ వచ్చాం. సో ఈ సెక్టార్ వైజ్ వేసాం. అలాగే వచ్చే బస్సుల్లో వాళ్ళకి కూడా ఏ రూట్ నుంచి ఎక్కడ రావాలనేది ఆ బస్సుల వాళ్ళకి ఆల్రెడీ చెప్పాం. అన్ని బై రోడ్లో హైవేల్లో అన్ని సైనేజెస్ ఉంటాయి. ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా అయినప్పటికీ కూడా
మీటింగ్ పాయింట్ నుంచి ఒక 400 మీటర్స్ లోని పార్కింగ్ ఏరియాలు అన్ని కూడా ఏర్పాటు చేసాం. మా సూచనలు వినండి, మా సూచనలు చదువుకొని మీరు పాయింట్లకు వస్తే మీరు చక్కగా ఈ యొక్క ప్రారంభోత్సవానికి అటెండ్ అవుతారు. లేదు అంటే మీరు ఎక్కడంటే అక్కడ పార్క్ చేశారు పబ్లిక్ అంటే మీరు ఇబ్బంది పడతారు, వేరే ప్రజలను కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. మా సూచనలు అందరూ పాటించండి. మంచి ప్రారంభోత్సవాన్ని తిలకించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసాం. భద్రతా పరంగా అసలు ఎక్కడ ఇబ్బంది లేకుండా 7,000 మెంబర్స్ డిప్లాయ్ చేసాం. విల్ టేక్ కేర్ ఆఫ్ బందోబస్తు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి హైవే ఆనుకుని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం, అలాగే ప్రారంభానికి కూడా పెద్ద ఎత్తున వాహనాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు చూసుకుంటే పశ్చిమ బెంగాల్ నుంచి కావచ్చు లేదా తమిళనాడు నుంచి కానీ భారీ వాహనాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ట్రాఫిక్ కి ఎలాంటి ఆంక్షలు? అవన్నీ కూడా ఇప్పుడు భారీ వాహనాలు రాజమండ్రి దగ్గరే ఆపేస్తాం. నైట్ 12 గంటలకు అక్కడ ఆపేసి రోడ్ సైడ్ అన్ని పెట్టిస్తాం. అలాగే ఇటు సైడ్ ఒరిస్సా నుంచి కోఆర్డినేట్ చేసుకుని శ్రీకాకుళం రణస్థలం వరకు రాకుండా అన్ని కూడా పార్కింగ్ ఏరియాలు ఉన్నాయి, బై లేన్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా పార్క్ చేసి ఓన్లీ నార్మల్ పబ్లిక్ కూడా రేపు ఎల్లుండి ప్రెస్ నోట్ ఇస్తాను. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే తప్ప అదర్వైజ్ అందరూ కూడా ఇంపార్టెంట్ ఉంటే తప్ప అందరూ కూడా ఆ రోజు ఒక్కరోజు ఈవినింగ్ 6-7 వరకు ప్రయాణాలని కొంచెం వాయిదా వేసుకోండి. ఎమర్జెన్సీ ఉంటాయి రోడ్లు కొంత ఇబ్బంది ఇంత లక్షల మంది వస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ కొంత స్లో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఆ రోజు ఈవినింగ్ పోస్ట్ పోన్ చేసుకోండి. నెక్స్ట్ డే ఆ రోజు ఒక్కరోజు పోస్ట్ పోన్ చేసుకొని నెక్స్ట్ డే వాళ్ళ కంటిన్యూ. ఎమర్జెన్సీ అయితే నో ఇష్యూ, విల్ టేక్ కేర్. ట్రాఫిక్ డైవర్షన్స్ కావచ్చు లేదా కొంతమంది ద్విచక్ర వాహనాల పైన కానీ కార్ల పైన కానీ వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందరూ కూడా బస్సుల్లో కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి. వారికి ఎక్కడ పార్కింగ్ అన్ని ఇచ్చాం. ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఫిజికల్ గా చెప్పలేను. అన్ని బోర్డులు సైన్ బోర్డులు అన్ని ఏర్పాటు చేసాం. దాని ప్రకారం ఆ డైరెక్షన్ ప్రకారం వస్తే వాళ్ళకి ఇచ్చిన డెసిగ్నేటెడ్ ప్లేసెస్ ఉన్నాయి. 2 వీలర్లు, కార్లు, లారీలు వచ్చినా లేదంటే వ్యాన్స్ వచ్చినా బస్సులు వచ్చినా అన్ని ప్లాన్ గా పెట్టాం. సో వాళ్ళు సైనేజెస్ అలాగే మా ఫోర్స్ 7,000 మంది వేసాం కాబట్టి ఈ యొక్క ట్రాఫిక్ సెక్టర్ 2,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ అక్కడక్కడ అన్ని టీమ్స్ అన్ని ఉంటాయి. సో దట్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం వస్తే మీటింగ్ పాయింట్ కి 400 మీటర్స్ లో వచ్చి జాయిన్ అవుతారు. చివరగా మీ పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు వాలంటీర్స్ ఎవరినైనా లేదు, ఏముంది, హోమ్ గార్డ్స్ అంతా వాలంటీర్లు ఉన్నారు, ఎన్సీసీ స్టూడెంట్స్, దట్ ఈస్ డిఫరెంట్ వింగ్. బట్ పోలీసే దీనికి, ఆంధ్రప్రదేశ్ పోలీసే ఇంకా దీంట్లో మేజర్ కాదు, 100% రోల్ ఏపీ పోలీసే. ఇది మొత్తం మీద చూసుకుంటే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు. వీడియో జర్నలిస్టు శివతో చందు, జీ న్యూస్.